నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని, అప్పుడే అబ్దుల్ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తలు తయారవుతారని తెలియజేసిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు. యూరో కిడ్స్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అధికారం తమకు అలంకారం కాదని, అది ప్రజల పట్ల ఉన్న బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత కృషి చేస్తామని వివరించారు. 25 డివిజన్ సీతారాంపురం ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వీధి చివర కాలువ ఒడ్డున వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం మా కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఎగతాళి చేశాయని, ఇవి కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలేనని విమర్శలు గుప్పించాయని గుర్తు చేశారు. 2024 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చాక 2 నెలల పెంపును కూడా కలిపి 4,000 పెన్షన్ అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ అబ్జర్వర్ దేవతోటి నాగరాజు, బీసీసీఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్, డివిజన్ అధ్యక్షులు మాచర్ల గోపీనాథ్, మాచర్ల పావని, సుబ్బారావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చాం, సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు వైసీపీ కానీ ప్రతిపక్ష పార్టీలు ఎగతాళి చేసినాయి. వీళ్ళు ఓట్ల కోసం మాటలు చెప్తున్నారు, రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎవరు కూడా అమలు చేయని చెప్పారు. మేము ఆ రోజు 2014లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి విడిపోయిన రాష్ట్రాలు అధికారంలోకి వచ్చినప్పుడు 200 రూపాయలు ఉండేది పింఛన్. ఆ 200 రూపాయల పింఛన్ని 2,000 చేసాం, 10 రెట్లు పెంచాం. తర్వాత 1,000 రూపాయలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు 250 చొప్పున ముసలాళ్ళని, వృద్ధుల్ని, వితంతుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు పెంచాడు. మేము 3,000 పెన్షన్ని 4,000 చేస్తామని చెప్పాం, ఎగతాళి చేశారు. 2024 ఎన్నికలు అయినాక, మేము అధికారంలోకి వచ్చినాక, మేము అధికారంలో రానటువంటి 2 నెలలకు కూడా కలిపి 4,000 రూపాయలు పింఛన్ పెంచి ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ రోజు బీజేపీ, జనసేన, టీడీపీ ఏ మాట అయితే ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చామో ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. తల్లికి వందనం పేరు మీద చదువుకునే పిల్లలందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తున్నాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితం అని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. పింఛన్ 4,000 అని పింఛన్ 4,000 చేసాం. వికలాంగులకి దేశంలో ఎక్కడా లేనట్టు 3,000 పింఛన్ని 6,000 పెంచాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అనేకమైన సంక్షేమ పథకాలు చేస్తూ ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల సహకారంతో ముందుకెళ్తా ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ 1వ తారీఖు వచ్చిందంటే పేదవాళ్ళకి, వృద్ధులకి, వితంతులకి పండగ. ఇంటి దగ్గరికి వచ్చి ఉదయమే 6 గంటలకి వాళ్ళు నిద్రపోతుంటే తలుపు తట్టి పింఛనిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వృద్ధులకు సహాయం చేస్తున్నందుకు, వితంతులకి, వికలాంగులకి సహాయం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏ నమ్మకంతో మమ్మల్ని ప్రజలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకి పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా మరింత బాధ్యతగా పనిచేస్తాం. అధికారం అనేది మాకు అలంకారం కాదు, బాధ్యత అనేది విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం 25 డివిజన్లో
మా మాచల్ గోపి కానీ, పావని కానీ, అలాగే మిగిలిన సుబ్బారావు కానీ, డివిజన్ నాయకులు కానీ, బీజేపీ నుంచి, జనసేన నుంచి అందరి ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే పింఛన్లు ఇంటింటికి కూడా డోర్ టు డోర్ తీసుకెళ్ళటం సంతోషంగా తెలియజేస్తూ పాల్గొన్న అన్ని పార్టీల వాళ్ళని కూడా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్ మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు మంత్రి వెంకటరెడ్డికి వేదాశిస్సులు పలికారు. ఆలయ అధికారులు ప్రసాదం, శేష వస్త్రాన్ని అందజేశారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని, అప్పుడే అబ్దుల్ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తలు తయారవుతారని ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు అన్నారు. దుర్గాపురంలోని శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. విద్యార్థులు అడిగే సందేహాలను ఉపాధ్యాయులు ఎప్పుడూ ప్రోత్సహించాలని, అదే సైన్స్ అభివృద్ధికి పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు. దుర్గాపురంలోని శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకలకు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ ప్రాజెక్టులను తిలకించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సిఐ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన వాటర్ ఫిల్టరేషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎలక్ట్రిసిటీ మరియు కెమికల్ రియాక్షన్ వంటి మోడల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. విద్యార్థులు అడిగే సందేహాలను ఉపాధ్యాయులు ఎప్పుడూ ప్రోత్సహించాలని, అదే సైన్స్ అభివృద్ధికి పునాది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ పద్మజారాణి మాట్లాడుతూ సర్ సివి రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. మేనేజ్మెంట్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారంతో విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ, ఐఏజీఎం నరేంద్ర, అకాడమిక్ డీన్ శ్రీను, కోఆర్డినేటర్ జె శ్రీనివాసరావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా ముఖ్యంగా అందరికీ కూడా సైన్స్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న చైతన్య టెక్నోకి గెస్ట్గా ఇక్కడికి పిలవడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా సైన్స్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ చక్కని ఇన్వెన్షన్స్ అన్నీ కూడా వాళ్ళు చక్కగా తయారు చేసి మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా చూడడం జరిగింది. చాలా సంతోషం వేసింది. స్కూల్ డేస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. సైన్స్ డే అనగానే బిఫోర్ 10 days నుంచి, వీక్ డేస్ నుంచి ప్రిపరేషన్స్ చేసుకోవడం, హడావుడి ఎక్కడ లేదు, మనమే సైంటిస్ట్ అన్నట్టుగా ఒక ఫీలింగ్, ఒక ప్రౌడ్నెస్తో స్కూల్లో ఒక మూమెంటు, ఎవరైతే అది తయారు చేస్తున్నారో వాళ్ళకి ఒక రకమైన ఐడెంటిటీ, ఇవన్నీ కూడా స్టూడెంట్ ఏజ్లో చాలా అవసరం కూడా. అలాగే ఈరోజు చాలా మోడల్స్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. మెయిన్గా మన ఎన్విరాన్మెంటల్ సంబంధించి చాలా ఇన్వెన్షన్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వాటర్ ఫిల్టరేషన్ కానీ, లేకపోతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే వాల్కనో ఎఫెక్ట్ కానీ, అలా రకరకాల ఐటమ్స్, అంటే ఎలక్ట్రిసిటీ మీద, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ మీద, అలాగే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అలా డిఫరెంట్ ఐటమ్స్ మీద చేయడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కనుక సైన్స్ డే అనేది మనకి జనరల్గా ఇప్పుడు సివి రామన్ ఏదైతే ఉందో వారు సాధించిన రామన్ ఎఫెక్ట్ మీద మనం దాన్ని ఆ డేని పురస్కరించుకుని February 28ని సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ రోజున సివి రామన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆవిష్కరించినటువంటి రామన్ ఎఫెక్ట్ తలుచుకుంటూ ఈరోజు మేము ఆయన సైన్స్ ఎక్స్పోని మనం కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఇయర్ లాగానే ఈరోజు ఇక్కడ ఇంతమంది సైంటిస్టులు మేము ఇక్కడ చూడటం జరిగింది. ఇదంతా కూడా మా మేనేజ్మెంట్ అను, టీచర్స్ అండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్ వలన ఇది సాధ్యమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, పేరెంట్స్కి, ముఖ్యంగా మా చీఫ్ గెస్ట్ కిషోర్ గారికి, మా కోఆర్డినేటర్ గారు, అండ్ దెన్ మా ఆర్ఐ సార్, మా ఏజిఎం గారు, మా అధినేని మురళీకృష్ణ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. యూరో కిడ్స్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో ఇలాంటి వార్షికోత్సవాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు,
ఆటల పోటీలు, కళలు ప్రోత్సహించడం ద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. చిన్నారులు తమ పాటలు, నృత్యాలు మరియు అభినయంతో వేదికపై సందడి చేశారు. పిల్లలు కలిసి పాడుతూ, ఆడుతూ డాన్స్ చేయడం చూడటం ముచ్చటగా ఉంది అని హాజరైన తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రసన్నారెడ్డి చిన్నారులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందించారు. 2018లో మేము ప్లే స్కూల్ స్టార్ట్ చేసాము. యూరో కిడ్స్ ప్లే స్కూల్ స్టార్ట్ చేసాము. సో 8 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా చాలామంది పిల్లలకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, డే కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దిస్ ఈస్ ద 8th ఇయర్ వీఆర్ డూయింగ్ అండ్ టుడేస్ ఈవినింగ్ వాజ్ వండర్ఫుల్. పిల్లలందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ సో వెల్. మేము 2018లో యూరో కిడ్స్ మారుతి నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉత్తమమైన సర్వీసెస్ పిల్లల పేరెంట్స్కి మేము అందించడం జరుగుతుంది. డే కేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కిడ్స్కి ఇక్కడ యాన్యువల్ డే ఈ సంవత్సరం 8వ సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇవాళ ముఖ్య అతిథులుగా మాకు విచ్చేసిన వాళ్ళు డాక్టర్ వెంకటరమణ గారు, వెంకటేశ్వర హాస్పిటల్ నుంచి, వినోద్ కుమార్ గారు, ఎనస్థీషియాలజిస్ట్ వచ్చారు. అండ్ మా పేరెంట్స్లో ఒకరైన, మా స్టూడెంట్స్లో ఒకరైన పేరెంట్ రామ్ కిరణ్ గారు వచ్చారు, సైకియాట్రిస్ట్. వాళ్ళు చాలా వాల్యుబుల్ వర్డ్స్ మా పిల్లలకి, పేరెంట్స్కి అందజేశారు. మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైద్య రంగాలలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించడానికి ఉచిత వైద్యం అవసరమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం వైద్యాలను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టాలని పిలుపునిస్తూ నగరంలోని లెనిన్ సెంటర్ నందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అయిపోతున్నాయని, ఈ మెడికల్ అండ్ ఫార్మా మాఫియాను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైద్య రంగాలలో పూర్తిగా విఫలమైందని, మెడికల్ను ప్రైవేట్ పరం చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ వైద్యానికి ఎంత చెల్లించాలి అనేది ఒక విధంగా నిర్ణయించబడాలని, అదేవిధంగా అన్ని హాస్పిటల్స్లో ఒకే నిర్ణీత రుసుము ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మెడికల్ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపై ఉందని, మెడికల్ మాఫియాను అరికట్టని ఎడల సిపిఐ ప్రజల పక్షాన పోరాడుతూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే మానవుడు తాను సంపాదించిన దాంట్లో అత్యధిక భాగం అంతా కూడా విద్యారంగం పైన, వైద్య రంగం పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో దాపురించింది. పైగా ఈరోజు మెడికల్ మాఫియా అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దానికి ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని కంట్రోల్ చేయడం లేదు. ప్రభుత్వాలు కూడా వారికి దాసోహం అంటూ ఉన్నాయి. కాబట్టి కింది స్థాయి నుంచి పై వరకు పెద్ద ఎత్తున అవినీతి తాండవిస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇవాళ మెడికల్ షాపుల్లో ఏదైతే ఫార్మ్ 35 ఉందో దాన్ని పెట్టుకునేవి కూడా అన్నీ కూడా ఫేక్ పెట్టుకుంటా ఉన్నారు. అందుకు గాను ప్రతి నెల 30,000 రూపాయలు వారికి లంచాలు ఇస్తూ ఉన్నారు. గతం మెడికల్ మాఫియా పేటరేగిపోతుంది. దాంట్లో గత సంవత్సరం ఆపరేషన్ ఈగిల్ అని చెప్పేసి, ఆపరేషన్ గరుడ అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఆ సందర్భంగా దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు ఈ ప్రభుత్వం. అలాగే అవనిగడ్డలో ఒక షాపును సీజ్ చేశారు. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రంలో 44,000 షాపులు ఉంటే నిన్నగాక మొన్న 3 days బ్యాక్ విజయవాడ నగరం సత్యనారాయణపురంలో ఒక మెడికల్ షాప్ పైన రైడ్ చేశారు. ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ నమ్ముతున్నటువంటి షాప్ని, దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది బాహ్య ప్రపంచానికి తెలియదు. మీడియా మిత్రులకి ఏమన్నా తెలిసేమో మాకైతే తెలియదు. కాబట్టి ఇలా మాఫియా పెద్ద ఎత్తున పేటరేగిపోతున్నది. కల్తీ మాఫియా అంతా కల్తీ, ఆహారం మాలో ఫుడ్ కల్తీ,
అలాగే పాల కల్తీ, అనేక మైనింగ్ మాఫియాలు, అన్ని మాఫియాలు కూడా ఇవాళ రాజ్యం వెళ్తున్నాయి. దాంట్లో ప్రధానమైనది, చాలా ప్రమాదకరమైనటువంటిది మెడికల్ మాఫియా. ప్రజల ఆరోగ్యం, ఇవాళ ప్రజారోగ్య పరిరక్షణ దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ ప్రజారోగ్య పరిరక్షణ దినంగా పాటించాలని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. అనేటటువంటిది ప్రాథమిక హక్కుగా గుర్తించారు. కానీ నేడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేయటంలో ఘోరంగా వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఇవాళ వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసి వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేయటం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మెడికల్ మాఫియాని అరికట్టాలని. అదే పద్ధతిలో మనం ఒకసారి చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే వైద్యం తీసుకుంటారో వివిధ జబ్బులకి సంబంధించి ఏ జబ్బుకి ఎంత, ఏ ట్రీట్మెంట్కి ఎంత అనేటటువంటిది ప్రభుత్వం నిర్ధారణ చేసింది. ప్రభుత్వం నిర్ధారణ చేసిన దానికి అనుగుణంగా ఆరోగ్యశ్రీలో వైద్యం తీసుకున్నటువంటి వారికి ప్రభుత్వమే సంబంధిత హాస్పిటల్కి నిధులు ఇచ్చేటటువంటి ఆ బిల్స్ కట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రభుత్వం ఇచ్చేటటువంటి చెల్లించేటటువంటి ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్కి చెల్లించేటటువంటి దానికి మటుకి ధరల పట్టిక అనేటటువంటిది ఉన్నది. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురునాథం డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నగరంలోని ఆంధ్రరత్న భవన్ ఎదుట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురునాథం, యూత్ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ జోసెఫ్లు మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురునాథం, యూత్ కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ జోసెఫ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో నిరసన తెలిపినందుకు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మరో 7 మందిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం తగదన్నారు. ఉదయ్ భాను చిబ్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మీసాల రాజేశ్వరరావు, విజయవాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ మీద ఒక సమావేశం జరిపింది. దానిలో అనేక దేశాలు పాల్గొన్నాయి. అంతవరకు బాగానే ఉంది, అంతవరకు మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఏమిటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఈ దేశంలో 145 కోట్ల మంది జనాభా ఉంటే అందులో చాలామంది అత్యధికులు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నిరుద్యోగాన్ని ఫాలో అవుతారనే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ అట్లాగే అమెరికాతో కుదిరిన ఒప్పందం మీద మరి దానికి వ్యతిరేకంగా కూడా ఒక నిరసన తెలియజేస్తే, రాజ్యాంగబద్ధంగా ఒక నిరసన తెలియజేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీసు కస్టడీకి పంపించడమే కాకుండా కోర్టుకి రిమాండ్ చేసి ఆ తర్వాత కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి వాళ్ళని కస్టడీలో తీసుకొని అందులో అఖిల భారత యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీన్ని వెంటనే యువజన కాంగ్రెస్ నాయకులందరూ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఈ దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక దేశం కోసం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగానే మీరు మొదట్లో డిమానిటైజేషన్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందన్నారు. దానివల్ల 9 పైసల లాభం రాలేదు దేశానికి. అట్లాగే మీరు చేస్తున్న బీజేపీ చేస్తున్న అనేక కార్యక్రమాల వల్ల దేశం నష్టపోతుందని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నమ్ముతూ ఉంది. 4 రోజుల క్రితం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్లో యువజన కాంగ్రెస్ శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తులను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ దేశంలో ప్రధాని మోడీ దేశాన్ని తీసుకెళ్లి ట్రంప్ గారికి బానిసయ్యి లొంగిపోయారనేసి, పిఎం కాంప్రమైజ్డ్ అనేసి తెలియజేసే విధంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే వారిని అక్రమంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి బంధించడం చాలా దుర్మార్గం. అలాగే ఏ విధమైన ఇది లేకుండా, ఈ ఇంటిమేషన్ ఇవ్వకుండా జాతీయ అధ్యక్షులని ఉదయ్ భాను చిబ్ గారిని అరెస్ట్ చేయడం కూడా చాలా దౌర్భాగ్యమైన విషయం అనేసి తెలియజేసుకున్నాను. మేము బీజేపీ గవర్నమెంట్ మోడీని కోరేది ఒకటే, మా జాతీయ అధ్యక్షుడిని మిగతా సభ్యులను వెంటనే రిలీజ్ చేయాలని యువజన కాంగ్రెస్ తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం. జనాభా తామాషా ప్రకారం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు విజిఆర్ నారగోని, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాటూరి దేవి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనతో పాటు
కుల గణన కూడా చేపట్టాలని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించాలని కోరారు. బీసీలు వెన్నెముకగా చెప్పుకునే రాజకీయ పార్టీలు సైతం తమకు సముచిత ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, కులగణనలో బీసీ ఫార్మాట్ విధానాన్ని తీసుకురావాలని కోరుతూ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అలంకార్ సెంటర్లో జరిగిన ఈ ఆందోళనకు పార్టీ వ్యవస్థాపకులు విజిఆర్ నారగోని, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాటూరి దేవి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా తమాషా ప్రకారం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా తమాషా ప్రకారం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనాభాలో సింహభాగం ఉన్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించే వరకు ఆందోళన సాగిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నాయకులు వెంకన్న, జయబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు బీసీ కులగణనలో జనగణన జరపాలనేది ముఖ్య కాన్సెప్ట్, ప్రధానమైన డిమాండ్. ఫార్మాట్లో బీసీ కాన్సెప్ట్ తీసేశారు. ఖచ్చితంగా బీసీలకి రాజకీయ రిజర్వేషన్ మీద ఖచ్చితంగా మేము పోరాటం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాము. ప్రధానంగా రిజర్వేషన్లలో మహిళా రిజర్వేషన్, సబ్ కోటాలో ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్ కావాలి. రాజకీయంగా చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగబద్ధంగా చూసుకున్నప్పుడు సమాన హక్కులు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, సామ్రాజ్యత్వం ఉంటుంది. కానీ ఇక్కడ ఏ విధంగా కూడా సామాజిక అంశం మీద చూసుకున్నప్పుడు సామాజిక న్యాయం లేదు, రాజకీయ న్యాయం లేదు, స్వేచ్ఛా న్యాయం కూడా లేదు, సమానత్వం లేదు. దాని గురించి ఖచ్చితంగా రాజ్యాధికార పార్టీ నుంచి మేము తెలిపేది ఏంటంటే రాబోయే రోజుల్లో బీసీలకు ఎంతైతే వాటా ఉందో అంత వాటా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ రావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని, అప్పుడే అబ్దుల్ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తలు తయారవుతారని తెలియజేసిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు. యూరో కిడ్స్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.